అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మీకు ఏం కలుగు చేస్తాయంటే ఓర్పును కలుగు చేస్తాయి. పరీక్షలు శోధనలు మీకు ఏం చేస్తాయి? ఓర్పును కలుగు చేస్తాయి. ఓర్పు ద్వారా మీరు మహా ఆనందాన్ని ఎందువల్ల పొందుకుంటారు అంటే విజయాన్ని బట్టి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కావడుగాక. 9 నెలలు బిడ్డను మోసేటప్పుడు చాలా ఆయాసపడద్దు తల్లి, చాలా చెప్పాలి, ఆయాసపడిపోద్ది. 9 నెలలు దగ్గరకు వచ్చిన తర్వాత, నెలలు నిండుతున్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత, అంటే డెలివరీ అయ్యేటప్పుడు సిజరీన్ కావచ్చు, లేకపోతే ఫ్రీ డెలివరీ కావచ్చు, ఎలా అయినా కానీ ఆ నొప్పులు పోసుకున్నా, లేకపోతే ఆపరేషన్ ద్వారా తీసిన ఆ కట్ చేసి బయటకు తీసిన తర్వాత ఈ 9 నెలల ఆయాసం అంతా ఏమైపోద్ది? ఒకసారిగా చెప్పండి, మరిచిపోద్ది. పడిన కుట్టుల కన్నా ఒళ్ళో ఉన్న బిడ్డ నవ్వు ఏమవుతుంది తెలుసా? మహా ఆనందాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు అనేవి నీ జీవితంలో నీకు విజయాన్నిచ్చే అద్భుతమైన నీకు విజయాన్నిచ్చే అద్భుతమైన ఒక నూతన పుట్టుకని, నూతన అది ఉత్పత్తిని నువ్వు చూడగలిగితే ఆ యొక్క విజయాన్ని బట్టి నీకు కూడా మహాదానందము కలుగుద్ది. హల్లెలూయా. అందుకోసమే జీవితంలో ఎప్పుడు కూడా మీరు కృంగిపోకండి. హెన్రీ ఫోర్డ్ అని అంటారు, ఏమనంటే పరాజయం అంటే మళ్ళీ ప్రారంభించేందుకు అవకాశము అని అంటారు. అంటే అపజయాలంటే మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం అని అంటాడు. ఎందుకనంటే ఫెయిల్యూర్ ఇస్ ద సింపుల్ ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్, దిస్ టైమ్ మోర్ ఇంటెలిజెంట్లీ అని అంటాడు. ఒకసారి అపజయం పొందుకుంటే మళ్ళోసారి అదే చేసేటప్పుడు, అదే పని చేసేటప్పుడు మరింత తెలివితేటలతో మనం ఏం చేస్తాం? దాన్ని చేసే అవకాశాన్ని పొందుకుంటాం. అవునంటారా కాదంటారా? ఓసారి చారు పెట్టారు, చారు వాసన వస్తుంది, మాడుకంపు వస్తుంది. అప్పుడు మీకు అర్థమైంది ఏమని? తాలింపు మాడిందని. ఈసారి ఏం చేస్తారు? తాలింపు వేసినప్పుడు మళ్ళీ చారు పెడుతున్నారు, పాడైపోయింది, తీసి అవతల పడేశారు. ఈసారి ఏం చేస్తారు చెప్పాలి? ఈసారి ఏం చేస్తారు? మళ్ళీ మాడబెడతారా? ఇప్పుడు తాలింపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఏం చేస్తారు? దానికి తాలింపు పెడతారు. ఈసారి దానికి ఏమొస్తుంది? నీ జాగ్రత్త వలన అద్భుతమైన రుచి వస్తుంది. అపజయాలు అప్పుడు కూడా అంతే. అపజయాలు వస్తున్నప్పుడు మరలా అదే పని నువ్వు చేస్తూ వెళుతున్నప్పుడు నువ్వు చేసే అద్భుతమైన ప్రార్థన, అలాగే విశ్వాసము, అలాగే దేవుని నమ్మకంతో నువ్వు మరింత తెలివితేటలతో ఆయన యొక్క శక్తి ద్వారా కార్యం చేయడం వల్ల మరింత గొప్ప విజయాలను పొందుకుంటావు. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ఏం చేయాలి అని అంటే, మన అపజయాలని విజయాలుగా మార్చుకోవడం కోసం మరింత విశ్వాసంతో ప్రభు వైపు మనం చెప్పాలి, గట్టిగా చూడాలి. ఇప్పుడు చెప్పండి, అపజయాలు ఏం చేస్తాయి? మనల్ని పరీక్షిస్తాయి. అపజయాలు మనల్ని పరీక్షిస్తాయి. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. ఇక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే పేతురుతో యేసు ప్రభువు అంటున్నారు, ఏమని తెలుసా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే పేతురు జీవితంలో దేవుడిస్తున్న అత్యద్భుతమైన భయంకరమైన మహా గొప్ప విజయం ఇది. ఒక మనిషి పొందుకోలేని విజయము గురించిన ప్రకటన యేసు ప్రభు వారు చేస్తున్నారు. ఎవరి జీవితంలో చెప్పాలి? ఎవరి జీవితంలో? పేతురు జీవితంలో. ఇక్కడ చూడండి, భౌతిక సంబంధమైన విజయం మాత్రమే కాదు, రానున్న కాలములో లోకానికి, అలాగే పరలోకానికి, భూలోకానికి, అలాగే సర్వ సృష్టిలో జరగబోతున్న ఒక అద్భుతమైన విజయ పరంపర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను. గుర్తుపెట్టుకో, నీ మీద పట్టబడిన ఈ సంఘము విస్తరించబడుతూ ఉంటే పాతాళలోక ద్వారాలు ఏం చేయబడవు? నిలవడం. పాతాళం గజగజలాడిపోద్ది నీ ముందు, నీ మీద కట్టబడిన సంఘం ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాటలు పలుకుతున్నారు తెలుసా? ఎప్పుడనంటే పేతురు తన జీవితంలో ముమ్మారు యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని బొంకుతాడు అన్న అనుభవం తెలిసిన తర్వాత
ఈ మాటలు పలుకుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే అపజయాలు వచ్చినాయి పేతురు జీవితంలో, కానీ పశ్చాత్తాపంతో ఏం చేశాడు? తన అపజయాన్ని విజయంగా మార్చుకున్నాడు. ప్రతి మనిషి జీవితంలో అపజయాలు వస్తాయి, ప్రతి మనిషి జీవితంలో ఓటములు వస్తాయి. ఓటములోనే ఉంటావా, దాన్ని నువ్వు మళ్ళా తిరిగి పశ్చాత్తాపంతో విజయంగా మార్చుకుంటావా? రెండు చేతులెత్తి హల్లెలూయా. అందుకోసం ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు, కానీ దేవుని శక్తి చేత, దేవుని బలము చేత మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనము పశ్చాత్తాపంతో పరిపూర్ణులు అవ్వాలని దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసమే మీరు ఎవరైనా కానీ, ఒక తండ్రిగా చెప్తున్నాను, ఒక సేవకునిగా చెప్తున్నాను, తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మిమ్మల్ని ప్రేమించినంతగా ఎవరు ఈ లోకంలో ప్రేమించలేరు. దేవుడు మిమ్మల్ని హత్తుకున్నట్టుగా ఈ లోకంలో ఎవరూ మిమ్మల్ని హత్తుకోలేరు. ఆయన మిమ్మల్ని క్షమించే దేవుడు, మిమ్మల్ని ఆయన పరిపూర్ణంగా ప్రేమించే దేవుడు. అందుకోసమే ఆయన హస్తాల్లోనికి రావాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రెండవది, డిఫీట్ ప్రిపేర్స్ యూ ఫర్ ఎ గ్రేటర్ మిషన్. పరాజయము నీకు గొప్ప ఒక అద్భుతమైన ఒక సేవకు లేదా ఒక పనికి నిన్ను సిద్ధం చేస్తుంది. పరాజయం ఏం చేస్తుంది చెప్పండి? నిన్ను ఒక గొప్ప పనికి సిద్ధం చేస్తుంది. చాలామంది జీవితాల్లో పరాజయము వారి జీవితంలో వారు శాపం అనుకొని ఏం చేస్తారో తెలుసా? దానిలో వారు నలిగి చస్తారు తప్ప పరాజయము ద్వారా దేవుడు నాకు కొత్త పాఠాన్ని నేర్పిస్తాడని అపజయాల్లో, బాధల్లో ఆయన వైపు చూడడానికి ప్రయత్నం చేయరు. సారేపతి విధవరాలు పరాజయంలో ఉంది, ఆకలి దప్పులు కదా. అలాంటి సందర్భంలో దైవ సేవకుడు చేయమన్నాడు, నాకు నువ్వేం చేయి చెప్పాలి, నాకు నువ్వేం చేయి, ఒక అప్పం వేసుకురా అని అన్నాడు. దైవజనుడు ఏం చెప్పాడు అది చేసింది. అపజయంలో కూడా ఏం చేసింది? దైవజనుడు చెప్పింది చెప్పాలి, చేసింది. మీరు గమనించండి, ప్రవక్తల శిష్యుల్లోని ఒక శిష్యుని భార్య ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? నువ్వు వెళ్ళి నీ దగ్గర ఉన్న నూనెను ఏం చేయి, కొండలు ఎన్నున్నాయో తెచ్చుకుని ఆ కొండల్లో పోయమంటే ఏం చేసింది? పోసింది. అపజయాలలోనే దేవుని మాటలు వారు విన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దే ఆర్ ప్రిపేర్ ఫర్ ద బిగ్గెస్ట్ మిషన్. వారు వారి జీవితంలో ఉన్న అపజయాల్లోనే గొప్ప పనికి వారు సిద్ధపరచబడ్డారు. హల్లెలూయా. సారేపతి విధవరాలు కరువు కాలంలో దేవుని సేవకుని పోషించడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు ఆమెను అపజయాలలోనే సిద్ధపరిచాడు. హల్లెలూయా. అపజయాలలోనే, అప్పుల్లోనే, అవమానాల్లోనే, బాధల్లోనే, తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రవక్తల శిష్యుని భార్యను దేవుడు భయంకరమైన అద్భుతమైన ఆ భయంకరమైన దినాల్లో ఒక మహాద్భుతాన్ని చూస్తూ తన బిడ్డలను, తన కుటుంబాన్ని పోషించుకునే గొప్ప శక్తిగా ఆయన మార్చాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కన్నీళ్ళు ఉన్నాయా, అవమానాలు ఉన్నాయా? అందరూ నిన్ను విడిచిపెట్టారా? ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? బాధలు ఎక్కువైపోయి, కన్నీరు ఎక్కువైపోయి మరింత కృంగిపోయి ఉన్నారా? అయితే నీ జీవితంలో నీ అపజయాలు, బాధలు, కష్టాల్లో, వేదనలోనే ప్రభువు వైపు చూడండి. ప్రభువు వైపు చూడండి. ఓపికతో ఆయన ఏం చెప్తాడో అది చేయడానికి సిద్ధపడండి. ఆయన ఏం చెప్తాడో అది చేయడానికి నువ్వు సిద్ధపడితే జరిగే కార్యం ఏంటి తెలుసా? నిన్ను ఆ అపజయాల్లో నుండి ఒక గొప్ప పనికైనా అక్కడి నుండి పైకి లేపుతాడు. హల్లెలూయా. ఎవ్వరూ చేయని పని నువ్వు చేసేటట్టుగా చేస్తాడు. ఎవ్వరూ చూడని స్థితిని నువ్వు చేసేటట్టుగా చెప్పండి నిన్ను మార్చేస్తాడు. ఎందుకనంటే నేను చాలా ఓపికగా చాలామంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. కొంతమంది వారు బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఆ విషయాన్ని బట్టి ఎంత సంతోషిస్తూ ఉంటాను తెలుసా నేను దేవుని సేవకునిగా. వారు మహా అద్భుతమైన పని కోసం వారు సిద్ధపరచబడుతున్నారు. హల్లెలూయా. ఇంతకుముందు వచ్చే ముందు చింతలపూడిలో ఒక సహోదరి చెప్తా ఉంది తన భర్తను పట్టుకొని, అన్న ఒకప్పుడు భయంకరమైన అవమానం, తినడానికి ఉండేది కదా, మీరు రావాలి, మీకు చెప్తాను, ఒక 2-3 వారాల్లో మీరు అడుగు పెట్టాలి, మరొక్కసారి మీరు చెప్పినట్టుగానే మేము చేసి ఎంతో అద్భుతం చూసాము,
అలాగే ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు అక్కడికి వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మళ్ళా ఆ పనిని మనం తిరిగి ప్రారంభిస్తాము. నష్టం అనుకున్న పని లాభంగా మారిన చోటలో మరలా మీరు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మరింత లాభంగా దాన్ని మారుస్తాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మీకు కూడా మరొక్క మారు చెప్తున్నాను వినండి. మీ జీవితంలో ఏ అవమానాల చేత ఇబ్బందుల చేత పడ్డారో మిమ్మల్ని అందరినీ ఒక తండ్రిగా చెప్తున్నాను, మీరు గనక నా మాట విని దేవుని మాటగా మీరు మీ గుండెల్లోకి తీసుకోగలిగితే మీరు మరింత బ్యాక్ బౌన్స్ అవుతారు, మరింత ఘనంగా తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి మనసుతో ఈ మాట చెప్తున్నాను, ఆత్మీయ తండ్రిగా ఈ మాట మీకు చెప్తున్నాను. మిమ్మల్ని అవమానాలు నా దేవుడు ఉంచేవాడు కానీ చెప్పాలి కాదు. ఏం జరిగినా అది మీ మేలు కోసమే. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8:28 మీరు గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక 8:28 అపోజిట్ పౌలు గారు ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించారా? దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందిని చూసి ఏదో రకంగా ఒక ఉద్యోగాన్నో ఒక వ్యాపారాన్నో ఒక చేతి పన్ను చేసుకొని గుట్టుగా బ్రతుకుతూ ఉంటే వారి జీవితంలో ఏదో ఒక ముప్పు నుంచి పడిపోతే వారు మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటే చాలామంది చూసి నవ్వుతూ ఉంటారు. అయిపోయిందాడు పని అని ఏం చేస్తూ ఉంటారు చూసి చెప్పాలి, ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, అపహాస్యం చేసుకుంటూ ఉంటారు. మీకు మాట చెప్పనా, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించేవారు అనుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించేవారు అని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. మీరు ఎప్పుడు పడతారా, ఎప్పుడు కింద పడతారా, ఎప్పుడు ఏడుస్తారా, ఎప్పుడు తలదించుకుంటారా అని ఎదురు చూస్తూ మీ అపజయాన్ని బట్టి మీ ఏడుపును బట్టి మరింత నవ్వుకునేవారు, మరింతగా మిమ్మల్ని వెక్కిరించేవారు. మర్చిపోకండి, ఎప్పుడు ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. వారి నోటితో పలకరిస్తారు, నొసలతో ఎక్కిరిస్తారు. ఏం చేస్తారు? నోటితో పలకరిస్తూ ఉంటారు, నొసలతో వెక్కిరిస్తూ ఉంటారు. అది మీకు కనపడకపోవచ్చు. అందుకోసమే ఈ రోజున ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం జరిగినా కానీ బాధపడకండి, అపజయాలోచనని కృంగిపోకండి. ఆయన్ని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన మీ అందరికీ సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుతాయి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. మీ అపజయాల్లో బాధల్లో మీరు ఏం చెప్పాలి తెలుసా? అవమానాల్లో ఏం జరిగినా ప్రభు మహిమార్థమే. ఏం జరిగినా చెప్పండి, ప్రభు మహిమార్థమే. అందుకోసమే అపజయము వచ్చినప్పుడల్లా మీరు మరింత గొప్ప పని కోసం మిమ్మల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని మర్చిపోకండి. మీరు గమనిస్తే చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎడిసన్ అనే గొప్ప భక్తుడు, థామస్ ఆల్వా ఎడిసన్, ఇంచుమించుగా 1000 సార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. విఫలమైనప్పుడల్లా మళ్ళీ ప్రయత్నం చేశాడు. అలా విఫలమైనప్పుడల్లా ప్రయత్నం చేయడం వల్ల తన జీవితంలో మహా గొప్ప పని చేయగలిగాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పని? ప్రపంచాన్ని వెలిగించే గొప్ప పని చేయగలిగాడు. ఈరోజు మీకు వచ్చిన అపజయాలలో మీరేం చేస్తారు? మహా గొప్ప పని కోసం మిమ్మల్ని సిద్ధపరిచి మీ జీవితాల్లో చేయలేని గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించి తీరుతారు. మూడవది, పరాజయము నిన్ను దేవునికి దగ్గర చేయడం కోసమే తప్ప అది ఎంత మాత్రము నీకు శాపము కానే కాదు. డిఫీట్ డ్రాస్ యూ క్లోజర్ టు గాడ్. పరాజయం నిన్ను ఏం చేస్తుంది? మరింతగా దేవునికి దగ్గర చేస్తుంది. నిన్ను దేవునికి దూరం చేసేది కానే కాదు. మీకు మాట చెప్పనా, విజయాలు మరింత ఎక్కువైపోయినాయి అనుకో, చాలామంది దేవునికి దూరం అయిపోతారు. చేసిందల్లా కలిసి వచ్చిందనుకో, కొంతకాలానికి ఏమంటారు తెలుసా? దేవుడు అంటుంటే, దేవుడా ఎక్కడి నుంచి వచ్చాడు? నా కష్టం లేదా ఇందులో? నా పని లేదా ఇందులో? నా తెలివితేటలు లేదా ఇందులో అంటూ ఉంటారు. కొంతమంది అంటే పదే పదే దేవుడు దేవుడు అంటూ ఉంటే, ఏయ్ ఇందులో నా కష్టాన్ని కూడా గుర్తించు అంటూ ఉంటారు. ఎందుకు చెప్పనా?
కలిసి వచ్చే కొలది మనుషులకి ఎక్కడికి వచ్చేస్తాయి తెలుసా? కళ్ళు చెప్పండి, ఎక్కడికి వచ్చేస్తాయి? నెత్తి మీదకి వచ్చేస్తాయి. మీకు ఒక మాట చెప్తాను వినండి. ప్రతి మనిషి జీవితంలో అపజయాలు మరింతగా దేవుని శక్తిని తెలుసుకునేటట్లుగా మనిషి రూపాన్ని మారుస్తాయి. హల్లెలూయా. పరాజయము లేకపోతే, అపజయాలు లేకపోతే దేవుని శక్తి గురించిన సమాచారం కావచ్చు, రుచి కావచ్చు, మనం చూడలేము. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క అద్భుతం నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ జీవితంలో ఒక్కసారైనా నువ్వు అపజయపు రుచి చూసి తీరాలి. హల్లెలూయా. నువ్వు తీపి రుచిని ఆస్వాదించాలి అని అంటే, తీపిలో ఉన్న మధురాన్ని ఆస్వాదించాలంటే తప్పకుండా నీ జీవితంలో చేదును ఒక్కసారైనా రుచి చూడాలి. చేదు రుచి చూసినప్పుడే తీపి విలువ నీకు చెప్పాలి, అర్థమవుతుంది, తెలుస్తుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులన, దావీదు జీవితాన్ని మీరు గమనిస్తే దావీదు జీవితంలో ఎన్నో అపజయాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, గాఢాంధకారపు లోయలో సంచరించిన అనుభవాలు. కానీ తన జీవితంలో బాధలు వచ్చినప్పుడల్లా మరింతగా దేవునికి దగ్గరయ్యాడు, మరింతగా ఆయన స్తుతించాడు, మరింతగా పాడి భజించాడు. దేవుని యొక్క సన్నిధిలో మరింతగా దేవుని దగ్గర అవడం వల్ల దేవునికి హృదయానుసారుడై మరింత అద్భుతాలు చూసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ఈ యొక్క అపజయాలు నీ బ్రతుకులు అది శాశ్వత కాలము కాదు, అవి తాత్కాలికమై కొంతకాలమని గ్రహించాలి. డిఫీట్ ఈజ్ టెంపరరీ. చెప్పండి, డిఫీట్ ఈజ్ టెంపరరీ. అంటే నీ జీవితంలో పరాజయాలు, బాధలు, కష్టాలు, పరాజయాలనే అనారోగ్యాలు, వేదనకరమైన పరిస్థితులన్నీ కొంతకాలమే. అందుకోసమే నీ జీవితంలో అపజయాలు విజయాలుగా దీర్ఘకాలము, ఎల్లకాలము ఉండాలంటే నువ్వు ఎవరి చేతుల్లో ఉండాలి? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉండాలి? గడిగా చెప్పాలి, ఎవరి చేతుల్లో ఉండాలి? దేవుని చేతుల్లో ఉండాలి. ఇప్పుడు మీరు ట్రైన్ ఎప్పుడైనా గమనించారా? ట్రైన్ దేని మీద ప్రయాణం చేస్తుంది? చెప్పండి, ట్రైన్ దేని మీద ప్రయాణం చేస్తుంది? పట్టాల మీద, రైల్వే ట్రాక్ అని అంటారు కదా, ఆ ట్రాక్ మీద ప్రయాణం చేస్తుంది. రైలు సురక్షితంగా, క్షేమంగా వెళ్ళాలి అని అంటే అది ఎప్పటికీ పట్టాలు చెప్పాలి, తప్పకూడదు. ఉప్పెన రాకుండా ఉండాలి, ప్రమాదము జరగకుండా ఉండాలి, ప్రాణ ప్రమాదము, భయంకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే అది ఎప్పటికీ తన లైఫ్ టైంలో ఏం చేస్తూ ఉండాలి? అది ట్రాక్ను పట్టుకునే మాత్రమే నడవాలి. ట్రాక్ను తప్పనే చెప్పాలి, ట్రాక్ను తప్పనే, పట్టా తప్పనే తప్పకూడదు. ఈరోజు చాలామంది యవనస్తుల గురించి మాట్లాడుతూ అంటూ ఉంటారు, లేదా పెద్దలో చిన్నలో, లేకపోతే ఎవరైనా కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వారు ట్రాక్ తప్పేశారండి అని అంటారు. ట్రాక్ తప్పడం అంటే ఏంటి? వారి ఉద్దేశం, పట్టా తప్పితే ఎలాగైతే రైలు భయంకరమైన ప్రమాదానికి గురై ఇక జీవితంలో లేకుండా, ఇక ప్రయాణం చేయడానికి వీలు లేకుండా ఎలాగైతే మారిపోతుందో, మహా ఉప్పెన వచ్చి మీద పడుతుందో, అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో భక్తి, విశ్వాసము, దేవుని వదిలి పెడితే అతను కూడా తన జీవితంలో ట్రాక్ తప్పినట్టే. ఎత్తిన సిలువ ఎప్పటూ మనం దించనే చెప్పాలి, గట్టిగా దించకూడదు. నీ జీవితంలో నీ తలంపులు మారకూడదు, నీ యొక్క పని మారకూడదు, నీ విశ్వాసం మారకూడదు, నీ యొక్క నడవడిక మారకూడదు. తిన్నగానే వెళ్ళాలి. లోకం వైపు కానీ, లోకాశల వైపు కానీ, పాపం వైపు కానీ, చెడుతనం వైపు కానీ మనము గట్టిగా చెప్పాలి, చూడకూడదు. దేవుడు అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని నీకు ఇచ్చాడు, నిన్ను ట్రాక్ ఎక్కించాడు. ట్రాక్ ఎక్కించి నీకు భార్యను, బిడ్డలను, భర్తను, కుటుంబాన్ని, సన్నిధిని అన్నీ అనుగ్రహించాడు. ఒక యవనస్తుడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు, మంచి సన్నిధినిచ్చాడు, మంచి చదువునిచ్చాడు, ఏదో ఒక పనిని నీకు ఇచ్చాడు. ట్రాక్ మీద ఉండు, జారిపోకు. ట్రాక్ మీద నుండి, ట్రాక్ మీద నుంచి జారేవా నీ బ్రతికేమైపోద్ది తెలుసా? ప్రమాద బారిన పడిపోతుంది.
కాపాడుకోండి, కాపాడుకోండి. మరింత అందంగా మార్చుకోండి, మరింత బలముగా మార్చుకోండి, మరింతగా వేగంగా నీ డెస్టినేషన్ చేరడానికి ప్రయత్నం చేయండి.